Hello friends, let us discuss the model answers for polity and society questions. Coming to the first question, discuss whether India should shift its policy from population control to population development. మనం బాగా గుర్తుంచుకోవాలి, ఆన్సర్ రాసేటప్పుడు మనం ముఖ్యంగా ఈ క్వశ్చన్ వెనకాల ఉన్నటువంటి థీమ్ని, అంటే ఒక సెంట్రల్ క్వశ్చన్ని, ఆ సెంట్రల్ పాయింట్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మన ఆన్సర్ అనేది ఖచ్చితంగా కోర్ ఆఫ్ ది క్వశ్చన్ అడ్రస్ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు చూడండి, డిస్కస్ వెదర్ ఇండియా షుడ్ షిఫ్ట్ ఇట్స్ పాపులేషన్ పాలసీ ఫ్రమ్ కంట్రోల్ టు డెవలప్మెంట్ అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడంటే ఇండియా యొక్క డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏం జరుగుతుందంటే ఇది గ్రాడ్యువల్గా తరిగిపోతుంది. ఎందుకు తరిగిపోతుంది? ఎందుకంటే 2020 తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే ఏంటి? మన దేశంలో ఉన్నటువంటి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ని డివిడెంట్ అంటాం. ఎప్పుడైతే పాపులేషను ఈ 15 to 60 years మధ్య ఉన్నటువంటి పాపులేషన్ ప్రొడక్టివ్గా ఉంటుందో దేశం కూడా ప్రొడక్టివ్గా ఉంటుంది, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది. అయితే ఇప్పటివరకు మన పాపులేషన్ పాలసీ దేని గురించి మాట్లాడుతున్నామంటే కంట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి, లేదంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అనండి. అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం పాపులేషన్ ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి విషయం పైన ఫోకస్ చేస్తున్నాం తప్ప ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా ప్రొడక్టివ్గా మార్చాలనేటువంటి దానిపైన సరైన అప్రోచ్ లేదు. ఓకే, సో ఎందుకు దానికి అప్రోచ్ లేదంటే ఇప్పటికీ చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే ఇండియా ఇప్పటికీ కూడా బాటంలో ఉంది. స్టిల్ ఇట్ ఈస్ ఫౌండ్ అట్ ద బాటమ్ లెవెల్. దీన్ని బట్టి చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే పాపులేషన్ కంట్రోల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, డెవలప్మెంట్కి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటికి కూడా ఐఎంఆర్ ఎక్కువ ఉంది, ఎంఎంఆర్ ఎక్కువ ఉంది, అలాగే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి, అలాగే ఇప్పటికీ కూడా ఇలిటరసీ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఉన్న పాపులేషన్ని మనం ఎలా ప్రొడక్టివ్గా మార్చుకోవాలి, దేశం యొక్క జీడిపిని ఎలా పెంచాలి, ఎలా జీవన నాణ్యతని అంటే లివింగ్ క్వాలిటీని పెంచాలి అనేటువంటి విషయం పైన మనకు స్పష్టత లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఆన్సర్ బిగినింగ్ ఎలా చేయాలి? మీరు ఈ ఆన్సర్లో ముఖ్యంగా ఈ ఇంట్రొడక్షన్ తీసుకుంటే మీరు ఏ డేటానైనా ప్రజెంట్ చేయొచ్చు. మీరు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కోట్ చేయొచ్చు, లేదంటే చైనా యొక్క పాపులేషన్ పాలసీని ప్రస్తావిస్తూ ఇండియన్ పాపులేషన్ మెజర్స్ ఎలా ఉండాలి, డెవలప్మెంట్ మెజర్స్ ఎలా ఉండాలనే విషయం కూడా మనం ప్రస్తావించవచ్చు. ఓకే, సో అలా మీరు ఇంట్రొడక్షన్ రాయాలి. సో ఇంట్రొడక్షన్ షుడ్ కంటైన్ what is the basic idea about this question. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం రాసాం? రీసెంట్లీ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ ఎస్టిమేటెడ్ దట్ ఇండియా పాపులేషన్ విల్ surpass China by 2027. In this context, now we focus on re-evaluate our policy on population. ఏ రకంగా మన పాలసీ ఆన్ పాపులేషన్ రీఎవాల్యుయేట్ చేయాలి, మన పాపులేషన్ అప్రోచెస్ ఎలా మార్చాలి. ఓకే, దానిపైన మనం ఇలా ఇంట్రొడక్షన్ రాయొచ్చు, లేదంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ప్రస్తావిస్తూ కూడా మనం ఇంట్రొడక్షన్ రాయొచ్చు. ఓకే, బికాస్ India is still focusing on what is that population control only, and we are lacking our perspective and strong focus on how to develop the existing resources. So ala మన ఇంట్రొడక్షన్ని రాసి ఇక్కడ మనం వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద బాడీ. మనకి ప్రతి ఆన్సర్కి కూడా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి: ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కన్క్లూషన్. ఓకే, రైట్. సో ఈ బాడీలో ఏం రాస్తాం? వీ మస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ ద కోర్ థీమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఏంటి? హౌ టు షిఫ్ట్ దిస్ పర్టికులర్ పాలసీ ఫ్రమ్ పాపులేషన్ కంట్రోల్ టు పాపులేషన్ డెవలప్మెంట్. అంటే ఇండియా షిఫ్ట్ చేయాలా లేదా అనేది రాయాలి, తర్వాత హౌ టు షిఫ్ట్ అని రాయాలి. ఓకేనా? ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి, ఎంఫాసిస్ ఆన్ పాపులేషన్ కంట్రోల్ డైవర్స్ ద కన్వర్జేషన్ ఫ్రమ్ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ప్రతిసారి కూడా పాపులేషన్ ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి విషయం పైన ఫోకస్ చేస్తే పాపులేషన్ ఎలా ప్రొడక్టివ్గా చేయాలనేటువంటి ఆస్పెక్ట్ అనేది చాలా లీస్ట్ ఫోకస్ని తీసుకుంటుంది అన్నమాట. తర్వాత ఈ స్కిల్, ఎడ్యుకేషన్, హెల్త్, ముఖ్యంగా హ్యూమన్ క్యాపిటల్ అంటే ఈ 3 అంశాలు చాలా ముఖ్యం అన్నమాట. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్కిల్స్. సో దీనిపైన ఫోకస్ లేదు, కాబట్టి వీ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ పాపులేషన్ కంట్రోలింగ్ టు పాపులేషన్ డెవలప్మెంట్. ఇంకొకటి, ఇప్పుడు ప్రతిసారి మనం పాపులేషన్ కంట్రోల్ పైన ఫోకస్ చేసామనుకోండి, ఏం జరుగుతుంది? చాలా స్టేట్స్ చాలా సక్సెస్ని సాధించినాయి. ముఖ్యంగా సదరన్ స్టేట్స్ తీసుకుంటే మనకు టోటల్ ఫర్టిలిటీ రేట్ చూస్తే 1.8 యావరేజ్గా 1.8 ఉంది. అంటే 2 కంటే తక్కువ ఉంది. నేషనల్ పాలసీ పాపులేషన్ ప్రకారం 2కి మనం కన్ఫైన్ చేయాలి. అదే మనం సదరన్ స్టేట్ చూస్తే వీఆర్ అవుట్ పర్ఫార్మింగ్ ద టార్గెట్ విచ్ ఈస్ సెట్ బై ద నేషనల్ పాపులేషన్ పాలసీ. అంటే దాన్ని బట్టి చూస్తే ఇప్పటికి కూడా పాపులేషన్ కంట్రోల్ పైన మనం ఫోకస్ చేస్తే మనం సరైన లక్ష్యాన్ని మనం వెల్ఫేరిజంని కానీ సరైన లక్ష్యాన్ని కానీ మనం అందుకోలేకపోతాం. అందుకనే చూడండి, మనం ఖచ్చితంగా మనకు 2-pronged అప్రోచ్ ఉండాలి. అన్ని స్టేట్స్కి వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఎవ్రీ స్టేట్. ఓకే, కాబట్టి
బీహార్, యూపీ లాంటి ఎక్కడైతే టీఎఫ్ఆర్ ఎక్కువ ఉందో అలాంటి స్టేట్స్ పైన సెపరేట్ ఫోకస్ ఉండాలి. ఎగ్జిస్టింగ్ పాపులేషన్ స్టెబిలైజేషన్ అయినటువంటి స్టేట్స్లో మిగతా ఫోకస్ మనం ఉండాలి. అంటే ఓవరాల్గా మనం చూస్తే పాపులేషన్ డెవలప్మెంట్ పైన, అంటే హౌ టు ఎక్విప్ ద పాపులేషన్ విత్ ద నెసెసరీ స్కిల్స్ అండ్ టాలెంట్స్ అండ్ వాట్ ఈస్ ద లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, దిస్ మస్ట్ బి ద ప్రైమరీ ఫోకస్. ఓకే, మరొక వైపు చూస్తే విమెన్ పైన కూడా ఇది చాలా అన్నెసెసరీ బర్డెన్ ఇంపోజ్ చేస్తుంది. దేనివల్ల? పాపులేషన్ కంట్రోలింగ్ వల్ల. ముఖ్యంగా విమెన్ ఆర్ సెంటర్ ఫర్ ద పాపులేషన్ కంట్రోలింగ్ మెజర్స్. ముఖ్యంగా చాలా కేసెస్ మనం చూసాం విమెన్ పైన జరిగినటువంటి పాపులేషన్ ఈ ఫ్యామిలీ కంట్రోలింగ్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ వల్ల చాలామంది విమెన్ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. దాట్ ఇంపోజెస్ అన్నెసెసరీ సెక్స్ సెలెక్షన్ అండ్ స్క్యూడ్ సెక్స్ రేషియో ఆల్సో. సో ఈ రకమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి. అంటే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద థీమ్ ఆఫ్ ది క్వశ్చన్ and we are reviewing the existing population control measures and we are aspiring how this can be improved. ఓకే, ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ లైన్స్లో ఇంప్రూవ్ చేయాలనేటువంటి విషయాన్ని మనం అక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి ఈ డెవలప్మెంట్ అప్రోచ్ అంటే ఏంటి అనేది కూడా రాయాలి. ముఖ్యంగా ఏం చేస్తాం, పాపులేషన్ కంట్రోలింగ్ మెజర్స్ వల్ల ప్రాబ్లం ఏంటి, పాపులేషన్ కంట్రోల్ మాత్రమే మనం తీసుకునేటువంటి నష్టాలు ఏంటి, కాబట్టి అండ్ హౌ టు ట్రాన్సిట్ టు పాపులేషన్ డెవలప్మెంట్ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ఆ పాయింట్స్ రాయాలి. చూడండి ఏం రాస్తున్నామో, ఇది ఒక రకంగా చెప్పాలంటే మోడల్గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అప్ టు ద ఆస్పిరెంట్. ఇఫ్ యూ హ్యావ్ ద రిలయబుల్ డేటా అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ ప్రెజెంట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డిఫరెంట్ మేనర్ ఆల్సో. ఓకే, రైట్. సో కోయర్సివ్ మెథడ్స్ వల్ల చాలా నెగిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు ఎన్షూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, హెల్త్ కేర్, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. ఐ మీన్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అయితే మరొక విషయం చూస్తే ఇక్కడితో మాత్రమే ఆగిపోవద్దు. మనం ఏం చేయొచ్చు, వీ కెన్ రైట్ వాట్ ఆర్ ద కరెంట్ పాలసీస్ విచ్ ఆర్ ట్రయింగ్ టు ఎన్షూర్ పాపులేషన్ డెవలప్మెంట్. ఇప్పటికీ గవర్నమెంట్ ఏం చేయట్లేదని కూడా మనం రాయలేం, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ స్కీమ్స్ బట్ దీస్ ఆర్ నాట్ విత్ ద ప్రాపర్ అవుట్కమ్ అనమాట. ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ చూడండి, స్కిల్ ఇండియా తీసుకొచ్చాం, స్కిల్ ఇండియా, గ్రామీణ కౌశల్ వికాస్ యోజన అని చెప్పేసి ఇలాంటి బోలెని స్కీమ్స్ తీసుకొచ్చాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం, కోఆపరేటివ్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం, పీపుల్ మొబిలిటీని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే హెల్త్ విషయంలో ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చాం. అలాగే మాల్న్యూట్రిషన్ విషయంలో పోషణ్ అభియాన్ని తీసుకొచ్చాం, పోషణ్ అభియాన్. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆర్టీఈ. సో ఈ రకంగా చేస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఆర్ నాట్ హ్యావింగ్ ద సఫిషియంట్ అవుట్కమ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ హ్యూమన్ రిసోర్సెస్. సో దీన్ని మనం ఇంకా ఏ రకంగా ఫోకస్ చేయాలి, ఏ రకంగా ఇంక్రీజ్ చేయాలనేటువంటి విషయాన్ని మనం ఆన్సర్లో రాయాలి. అర్థమవుతుందండి. ఇక్కడ మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. డిస్కస్ వెదర్ ఇండియా షుడ్ షిఫ్ట్ ఇట్స్ పాలసీ ఫ్రమ్ పాపులేషన్ కంట్రోల్ టు పాపులేషన్ డెవలప్మెంట్ ఆర్ నాట్. ఎస్, ఇట్ హ్యాస్ టు షిఫ్ట్. వై ఇట్ హ్యాస్ టు షిఫ్ట్ అనే దానికి రీజన్స్ రాసాం, అండ్ ఎలా షిఫ్ట్ అవ్వాలనేటువంటి విషయం పైన రీజన్స్ రాసాం. ఇప్పుడు ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పాలసీస్ పైన ఒక బ్రీఫ్గా ఒక నోట్ రాస్తాం. అలాగే వాట్ మస్ట్ బి ద వే ఫార్వర్డ్, హౌ టు ఇంప్రూవైజ్ ద ప్రెజెంట్ పాలసీస్ అని రాస్తాం. సో ఈ రకంగా మనం ఆన్సర్ని అప్రోచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాగా గుర్తుంచుకోండి, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సమ్టైమ్స్ యూ మే నాట్ బి సప్లయింగ్ రిక్వైర్డ్ వర్డ్ లిమిట్ ఆల్సో. కొన్ని సందర్భాలు తక్కువ వర్డ్ లిమిట్స్తో కూడా మీరు ఎఫెక్టివ్గా ఆన్సర్ని ప్రజెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ద్వారా. కానీ ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా రెండు విషయాల్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. క్వాలిటీని అడ్రస్ చేయాలి, అలాగే క్వాంటిటీని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ రకంగా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది మనకు అవసరం, ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్కి అయితే. సో ఆ రకంగా వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ దిస్ ఆన్సర్ ఇన్ దిస్ వేరియస్ డైమెన్షన్స్. ఏం రాస్తున్నారు, ఇంట్రొడక్షన్లో రాస్తున్నారు వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అనేది ఇంట్రొడక్షన్లో కనిపిస్తుంది. ఆ తర్వాత వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద ప్రెజెంట్ పాలసీ పాపులేషన్ కంట్రోల్, అండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది పాపులేషన్ డెవలప్మెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ రాస్తావు, వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ది పాపులేషన్ కంట్రోల్ రాస్తావు, వాట్ ఆర్ ద లిమిటేషన్స్. అలాగే పాపులేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటి రాస్తావు, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని రాస్తావు. అలాగే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ పాలసీస్ గురించి రాస్తావు. అండ్ వే ఫార్వర్డ్లో ఏం చేస్తాం, వే ఫార్వర్డ్లో హౌ టు ఇంప్రూవైజ్ దిస్ పాలసీ అని రాస్తాం. సో ఈ రకంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ని అప్రోచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఒక థీమాటిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, అండ్ వీ మస్ట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు అడ్రస్ ద కోర్ ఆఫ్ ది క్వశ్చన్ అనేటువంటి అవగాహన కూడా మనకు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఒక క్వాలిటీ ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే ముఖ్యంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మీరు ఈ ఫ్లో చార్ట్స్
డయాగ్రామ్స్ రూపంలో కూడా డేటాని ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయొచ్చు. కానీ ఎక్కడ అవసరం ఉంటుందో మాత్రమే, ఊరికే ఈ టెక్నిక్ మన దగ్గర ఉందని చెప్పేసి మనం డిస్ప్లే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీ నీడ్ టు అడ్రస్ ద రిక్వైర్మెంట్ యాప్లీ ఇన్ యాప్ట్ మేనర్. ఓకే, రైట్. సో అర్థమైంది అనుకుంటా మీకు ఈ క్వశ్చన్ యొక్క రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. లెట్ us go to the second question. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే, హార్మోనీ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఈజ్ ఎసెన్షియల్ టు బ్యాలెన్స్ ద సోషల్ ఇంట్రెస్ట్ ఓవర్ ద ఇండివిజువల్ ఇంట్రెస్ట్. మీరు చూడండి, ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చాలా ముఖ్యం. అంటే అల్టిమేట్గా మనకి ఈ క్వశ్చన్ యొక్క థీమ్ మనం చూస్తే, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ కాన్స్టిట్యూషనలిజం. అంటే ద ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్? పబ్లిక్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్, ద వెల్ఫేరిజం. సో దిస్ ఈజ్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క ఎసెన్స్ ఇది, ఫైనల్ అవుట్కమ్. అంటే రాజ్యాంగం ద్వారా మనం సాధించాల్సుకున్నటువంటి లక్ష్యం ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్. దానికోసం ఉపయోగించుకునేటువంటి వేరియస్ పాలసీస్ మనం చూస్తే, దానిలో ఒకటి ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి ఒక రకమైనటువంటి ఫ్రిక్షన్ అనేది మనం చూసాం. వీ హ్యావ్ సీన్ డ్యూరింగ్ ద వేరియస్ ఫేజెస్ ఆఫ్ అవర్ పొలిటికల్ లైఫ్. అంటే దేశంలో వివిధ దశల్లో మనం వీటి మధ్యన కాన్ఫ్లిక్ట్ చూసాం. ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో వీటి యొక్క ఘర్షణ అనేది చాలా పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఒకవైపు క్యాపిటలిజం గురించి మాట్లాడితే, అంటే ముఖ్యంగా మనకు 44th రాజ్యాంగ సవరణ ముందు 1978కి ముందు ఆర్టికల్ 31 విచ్ వాజ్ టాకింగ్ అబౌట్ రైట్ టు ప్రాపర్టీ. అంటే ఇది ఒక రకం క్యాపిటలిస్టిక్ స్పిరిట్ని కలిగి ఉంది ఆర్టికల్ 31. మరొక వైపు ఆర్టికల్ 39 అండ్ 38 దీస్ ఆర్ హ్యావింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ది సోషలిజం. అంటే ఈ రెండింటి మధ్యన ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం. వీటి మధ్యన ఘర్షణ కాస్త ఎవరి మధ్యన ఘర్షణ దారితీసింది? జ్యుడిషియరీకి, లెజిస్లేచర్కి మధ్యన ఘర్షణ దారితీసింది. అయితే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగం యొక్క లక్ష్యం అనేది ఏదో ఒక పార్టీకి సుపీరియారిటీ ఇచ్చే ఉద్దేశం కాదు. ఏంటి మరి రాజ్యాంగం యొక్క లక్ష్యం? ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు బ్యాలెన్స్ ద వాల్యూ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఫండమెంటల్ రైట్స్ దేని గురించి మాట్లాడతాయి? ఇండివిజువల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతాయి. డిపిఎస్పి దేని గురించి మాట్లాడుతుంది? సోషల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతుంది. అదొకటి. అంటే మనం రాయాల్సిన విషయం ఏంటంటే, వి ట్రై టు అడ్రస్ వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ ది డిపిఎస్పి. దీనిలో ఇంట్రడక్షన్ రాస్తాం. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఇండివిజువలిస్టిక్ నేచర్, దీస్ ఆర్ గ్రాంటింగ్ ద పొలిటికల్ రైట్స్, దీస్ విల్ ప్రొటెక్ట్ ద ఇండివిజువల్స్ ఫ్రమ్ ద tyranny of the executive. Whereas DPSP are instructions to the state, they will aspire to establish the welfare state and which will try to ensure the social and the economic rights to the people. Whereas fundamental rights need to try to ensure the political rights to the people. So ఈ రకంగా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. మనం ఏం చేస్తాం? We will try to write some thematic what is that information in the introduction. ఆ రకంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్ అని మనం బ్రీఫ్గా మెన్షన్ చేసి ఏం చేస్తాం? డిపిఎస్పి ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. జస్టిసబిలిటీ ఏంటి? ఇమీడియట్లీ వీ కెన్ సీక్ ద జ్యుడిషియల్ రిలీఫ్ ఇన్ కేస్ ఆఫ్ యువర్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 32 పర్టెన్స్ టు సుప్రీం కోర్ట్, 226 పర్టెన్స్ టు హైకోర్ట్. ఈ రకంగా మనం ఆన్సర్ రాస్తాం. సో ఆ రాసిన తర్వాత మనం ఏం చేస్తాం? వీ విల్ ట్రై టు రైట్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ హ్యాస్ బీన్ డెవలప్డ్. ఓకే, సో ఈ రకంగా ఏం రాస్తాం? వీ విల్ ట్రై టు రైట్ what are the fundamental differences between, what are the fundamental conflicts between fundamental rights and DPSP. For example, we can write, because initially India was suffering from huge poverty and illiteracy. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది? ఇట్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ ల్యాండ్ రిఫార్మ్స్. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 39 అండ్ ఆర్టికల్ 39 క్లాస్ బి అండ్ క్లాస్ సి ప్రకారం. ఓకే, వన్ ఈజ్ అబౌట్ ద డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ at the common ownership of the people, and article 39 class C talks about distribution of wealth in the society, deconcentration of wealth in the society, సంపదని వికేంద్రీకృతం చేయడం. ఈ రకంగా ఆర్టికల్ 39 గురించి మాట్లాడతాం. ఓకే, వేరాజ్ ఆర్టికల్ 31 టాక్స్ అబౌట్ వాట్ ఈస్ దట్? రైట్ టు ప్రాపర్టీ. అయితే ఈ ఆర్టికల్ 31 అనేది మనకు హర్డిల్గా ఉంది కాబట్టి పార్లమెంట్ ఏం చేసింది? ఇట్ హ్యాస్ ఇన్సర్టెడ్
certain new articles of the constitution, exceptions to article 31. ఏంటి ఆర్టికల్ 31A ఆర్టికల్ 31B అలాగే ఆర్టికల్ 31C ఇంక్లూడ్ చేస్తాం. దేనికోసం? ఇన్ ఆర్డర్ టు నెగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టికల్ 31. ఎందుకంటే ఆర్టికల్ 31 ఏం చెప్తుంది? రైట్ టు ప్రాపర్టీ చెప్తుంది, ఆస్తి హక్కు గురించి మాట్లాడుతుంది. ఆస్తి హక్కు అంటే ఏంటి? మీ యొక్క ఆస్తి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఇఫ్ ఇట్ ప్రొక్యూర్స్, ఇఫ్ ఇట్ acquires your property, the government needs to pay the compensation. అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం చెల్లించాలని ఆర్టికల్ 31 చెప్తుంది. మరి ఇది దేశంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి ఇది సాధ్యం కాని పని, ఎందుకంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు. కాబట్టి ఆర్టికల్ 31 ఎగ్జామ్ చేయడం కోసం, అంటే ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, అగ్రికల్చర్ రిఫార్మ్స్ కోసం, ఎందుకంటే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్న సెక్టార్ కాబట్టి ఇక్కడ సంపద అనేది కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోతే సమాజంలో చాలా వర్గాలు పేదరికం నుంచి బయటపడలేవు. అందుకోసం ఏం చెప్పేసి మనం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం ఈ ప్రొవిజన్స్ని మనం ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేస్తాం. అలాగే ఆర్టికల్ 31C 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. కానీ ఈ అడిషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద డిస్ప్యూట్స్. ముఖ్యంగా జ్యుడిషియరీ తన యొక్క రోల్ని అసెప్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది. ముఖ్యంగా గోలక్నాథ్ కేసులో 1967లో గోలక్నాథ్ కేసులో ఏం జరిగింది? సుప్రీంకోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఇది ఒక రకమైన ఘర్షణకి దారితీసింది. అంటే ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారు? జ్యుడిషియరీ. డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు? గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్. సో తద్వారా ఈ ఎఫ్డిఆర్కి డిపిఎస్పికి మధ్యన ఘర్షణ కాస్త ఎవరికి మధ్యన ఘర్షణ దారితీసింది? జ్యుడిషియరీకి మరియు గవర్నమెంట్కి అండ్ లెజిస్లేచర్కి. అంటే ఒకవైపు జ్యుడిషియరీ ఏం చెప్పింది గోలక్నాథ్ కేసులో? యూ కాంట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్, ఇలాంటి అమెండ్మెంట్స్ చెల్లవు అని చెప్పేసి చెప్పింది. కానీ అమెండ్మెంట్స్ ప్రీవియస్ చేసినటువంటి అమెండ్మెంట్స్, అంటే గత కాలంలో చేసినటువంటి అమెండ్మెంట్స్ పైన ఈ జ్యుడిషియరీ యొక్క వర్డిక్ట్ వర్తించదు, కానీ ఫ్యూచర్లో చేసేటువంటి అమెండ్మెంట్స్కి మా తీర్పు వర్తిస్తుందని చెప్పేసి జ్యుడిషియరీ చెప్పింది సుప్రీంకోర్టు. ఏ కేసులో? గోలక్నాథ్ కేసులో. తద్వారా కొత్త వివాదాలకి మనం ఆస్కారం ఇవ్వడం జరిగింది. ఏమని? పార్లమెంట్కి అసలు పవర్ ఉందా లేదా? ఎందుకంటే ఆర్టికల్ 368లో అప్పుడు కేవలం ప్రొసీజర్ గురించే ఉంది, పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ గురించి లేదు. అలాగే సుప్రీంకోర్టు ఇంకొక వివాదాస్పదమైన వ్యాఖ్య చేసింది. రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని చెప్పింది. అంటే మనం 1946లో ఏ రాజ్యాంగ సభనైతే ఏర్పాటు చేశామో రాజ్యాంగ సవరణకు కూడా అలాంటి రాజ్యాంగ సభ అవసరమని చెప్పింది. దీనివల్ల అంబేద్కర్ యొక్క ఆశయం కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అంబేద్కర్ చెప్పారు, కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఎ డెడ్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఎ లివింగ్ డాక్యుమెంట్ అని చెప్పి. సో కాబట్టి పార్లమెంట్ ఏం చేసింది? 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971 తీసుకొచ్చింది. తద్వారా ఆర్టికల్ 13 అమెండ్ చేసాం, 368 అమెండ్ చేసాం. ఈ అమెండ్మెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇట్ ఎగ్జామ్స్ ద జ్యుడిషియల్ రివ్యూ ఫ్రమ్ ద పర్వ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అంటే రాజ్యాంగ సవరణ అనేది జ్యుడిషియరీ యొక్క పరివ్యూలోకి రాదు అని చెప్పేసి ఈ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. అంటే ఎఫెక్టివ్లీ ఇట్ హెస్ టేకెన్ అవే ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అంటే అర్థం చేసుకోండి, తద్వారా జ్యుడిషియరీ చాలా హ్యాండిక్యాప్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఈ ఘర్షణకి చరమగీతం అంటే మొత్తానికి పర్లేదు, కానీ అట్లీస్ట్ ఒక ఎఫర్ట్ అయితే జరిగింది. కేశవానంద భారతి కేస్ ఆఫ్ 1973లో ఓకే సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకమైనటువంటి వర్డిక్ట్ని ఇచ్చింది ఈ కేసులో. ఏమని? బేసిక్ ఫీచర్ డాక్ట్రిన్ తీసుకొచ్చింది. అంటే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని అప్హోల్డ్ చేస్తూనే మరొక వైపు ఏం చెప్పిందంటే పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ లేవు రాజ్యాంగ సవరణకి, దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలకి అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి ఆస్పెక్ట్ని వైలేట్ చేస్తూ ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయరాదని చెప్పింది. అంటే నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ వాట్ ద థీమ్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే, ఒకవైపు జ్యుడిషియరీ, మరొక వైపు ఏమో లెజిస్లేచర్ అండ్ గవర్నమెంట్. సో కాబట్టి ఇవి అంటే రాజ్యాంగ స్ఫూర్తిని మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలి. రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఇట్ కాంట్ బి ఫౌండ్ విత్ రెస్పెక్ట్ టు కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. ఇవి రెండింటిని కూడా కలిపి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ డిపిఎస్పి అనేది ముఖ్యంగా చూస్తే ఇట్ విల్ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఇన్ ద సొసైటీ విచ్ విల్ ఎనేబుల్ ద పీపుల్ టు ఎంజాయ్ దేర్ రైట్స్. మీరు ముఖ్యంగా చూడండి, ఆర్టికల్ 41 ఏం చెప్తుంది? రైట్ టు వర్క్ అని చెప్తుంది. మరి రైట్ టు వర్క్ ఉంటేనే కదా అండి ఆర్టికల్ 21 మనం అనుభవించేది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్తుంది. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. అంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేది మనం నిజంగా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం కావాలి? రైట్ టు వర్క్ కావాలి. ఇదే రైట్ టు లైఫ్ని మనం సంపూర్ణంగా అనుభవించాలంటే మనకు ఆర్టికల్ 47 ఇంప్లిమెంట్ కావాలి.
స్టేట్ హ్యాస్ టు మేక్ ద పాలసీస్ ఫర్ ద బెటర్ హెల్త్. ఓకే, అలాగే మన యొక్క లైవ్లీహుడ్ సస్టైనబుల్గా ఉండాలంటే ఆర్టికల్ 48ని ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ టు ఎన్వైర్న్మెంట్, ఆర్టికల్ 48A, దట్ ఈస్ స్టేట్ హ్యాస్ టు ఎన్షూర్ ద పాలసీస్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. అంటే అర్థం చేసుకోండి, ఫండమెంటల్గా మనం చూస్తే కేవలం ఒక నారో పర్స్పెక్టివ్లో చూస్తే మాత్రం మనకు ఘర్షణ కనిపిస్తుంది. కానీ ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే DPSP యొక్క అమలు అనేది ఫండమెంటల్ రైట్స్ యొక్క అమలును నిర్దేశిస్తుంది. అలాగే ఫండమెంటల్ రైట్స్ యొక్క అమలు కూడా DPSPని నిర్దేశిస్తుంది. ఎందుకంటే మీకు పొలిటికల్ రైట్స్ లేనప్పుడు మీ DPSP నెరవేరేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే DPSP అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే, అంటే ప్రభుత్వం ఈ రాజ్యాంగం నిర్దేశించినటువంటి నియమాలని ఇంప్లిమెంట్ చేయాలంటే వ్యక్తులకు స్వేచ్ఛ అనేది అవసరం, ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు అవసరం. తద్వారా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ద్వారా ప్రభుత్వం యొక్క పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అధికారం వ్యక్తికి వస్తుంది. అంటే కాబట్టి చూడండి, ఈజ్ దర్ హార్మోనీ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP? ఎస్, దెర్ ఇస్ అ హార్మోనీ. అర్థమవుతుందండి? సో కాబట్టి మనం ఈ రకమైనటువంటి విశ్లేషణ అనేది ఈ ఆన్సర్లో చేయాలి. అర్థమవుతుందా? ఎందుకు బ్యాలెన్స్ అవసరం, ఎందుకు బ్యాలెన్స్ అవసరం, కాంటెక్స్ట్ ఏంటి? ఓకే, మనం ఇందాక డిస్కస్ చేసిన ఘర్షణ గురించి ఒక బ్రీఫ్గా రాస్తూనే what is the importance of the balance between the DPSP and fundamental rights, because DPSP will be creating the enabling atmosphere for the enjoyment of the fundamental rights. So ఈ రకమైనటువంటి విశ్లేషణ, ఈ రకమైనటువంటి ఈ ఆర్టికల్స్, ఈ పర్టికులర్ విశ్లేషణ మనం చేసిన తర్వాత మన యొక్క ఆన్సర్ని ఎలా జస్టిఫై చేసుకుంటాం? సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ద్వారా జస్టిఫై చేసుకుంటాం. ఊరికి మనం ఆన్సర్ రాస్తే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి మనం ఏం రాస్తాం? ఏదైనా కొన్ని కేసెస్ రాయండి, మొత్తం రాయాల్సిన పని లేదు. ఈ కేరళ ఎడ్యుకేషన్ బిల్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని? ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP ఆర్ కాంప్లిమెంటరీ ఇన్ నేచర్ అని, ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటే అని చెప్పింది. అలాగే కేశవానంద భారతి కేసులో చెప్పింది ఏమని చెప్పింది? దీస్ ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP కన్స్టిట్యూట్ విత్ ద కన్సెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం యొక్క ఆత్మ లాంటివి అని చెప్పింది. దిస్ ఇస్ వాట్ ద ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, DPSP అండ్ ఫండమెంటల్ రైట్స్. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కీమ్, గోలక్నాథ్ కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏమని? ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ దేర్ నేచర్. కాబట్టి ఇవి రెండు కూడా ఎలాస్టిక్ ఎనఫ్, ఎందుకంటే వీటిని మాడిఫై చేయాల్సినటువంటి పని లేదు. సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఇవి అమలు అవుతాయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో అలాగే గోలక్నాథ్ కేసులో కూడా ముఖ్యంగా మినర్వా మిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మీ ఆన్సర్ విల్ బీ ఇన్కంప్లీట్ ఇఫ్ యూ డోంట్ రైట్ దిస్ పర్టికులర్ కేసులో. ఏంటి మినర్వా మిల్స్ కేసులో అని చెప్పింది? ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP ఆర్ ద 2 wheels ఆఫ్ ద సేమ్ కార్ట్ అని చెప్పింది. అంటే ఒకే బండికి ఉన్న 2 చక్రాలు లాంటివని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి అలాగే జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఆల్సో బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఈ మినర్వా మిల్స్ కేసులో చెప్పింది. అంటే ఈ రకంగా మనం రాసినటువంటి విశ్లేషణకి జస్టిఫైయింగ్ పాయింట్స్గా ఏం రాస్తాం? సుప్రీంకోర్టు కేసెస్ రాస్తాం. అర్థమవుతుందండి? మనం వేరియస్ పబ్లిక్ పాలసీస్ రాస్తాం, దానికి ఒక కాంప్లిమెంటరీ ఇంపాక్ట్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP ఎలా ఉందని రాస్తాం. ఇందాకే చెప్పా. ముఖ్యంగా ఇంకొకటి చూడండి, ఆర్టికల్ 39 క్లాజ్ E అండ్ F ఉంది. ఈ 2 ఆర్టికల్ చూడండి, ఇవి 2 కూడా దే టాక్ అబౌట్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది లేబర్ గురించి మాట్లాడతాయి. ఏంటంటే ఆర్టికల్ 13 క్లాజ్ E ఏం చెప్తుంది? ఎవరైనా తప్పనిసరైనటువంటి పరిస్థితుల ద్వారా, వాళ్ళ యొక్క లైఫ్ కంపల్షన్స్ ద్వారా ఎలాంటి ఎక్స్ప్లాయిటేటివ్ ప్రొఫెషన్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఎవరికి ఉందని చెప్పింది? స్టేట్కి ఉందని చెప్పింది. అలాగే విమెన్ అండ్ చిల్డ్రన్ యొక్క హెల్త్ అండ్ మోరల్ అండ్ మెటీరియల్ అబాండన్మెంట్, అంటే వాళ్ళని మానసికంగా లేకపోతే మోరల్గా, నైతికంగా ప్రాపర్గా నర్చర్ చేయాల్సినటువంటి అవసరం స్టేట్కి ఉందని చెప్పేసి ఆర్టికల్ 13 క్లాస్ F చెప్తుంది. ఈ 2 యొక్క కాంప్లిమెంటరీ చూడండి, ఆర్టికల్ 23 ఈజ్ కాంప్లిమెంటరీ టు ఆర్టికల్ 13 క్లాస్ E, ఆర్టికల్ 39E క్లాస్ Eకి ఉంది. అలాగే ఆర్టికల్ 13 క్లాస్ F దేనికి కాంప్లిమెంటరీగా ఉంది? ఆర్టికల్ 24కి కాంప్లిమెంటరీగా ఉంది. అలాగే ఆర్టికల్ 42 తీసుకుంటే, ఓకే, ఆర్టికల్ 42 తీసుకుంటే ఆర్టికల్ 40 జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్, డిగ్నిటీకి అటాచ్ అయింది. మళ్ళీ డిగ్నిటీ అంటే ఏ ఆర్టికల్ సంబంధించింది? ఆర్టికల్ 21. అలాగే ఆర్టికల్ 43 ఇట్ టాక్స్ అబౌట్ లివింగ్ వేజ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్తుంది. అది మళ్ళీ దేనికి సంబంధించింది? ఆర్టికల్ 21కి సంబంధించింది. అలాగే ఆర్టికల్ 38 తీసుకోండి, ఇట్ టాక్స్ అబౌట్ ద ఎలిమినేషన్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద సొసైటీ, అంటే ఈ ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ మళ్ళీ దేనికి కాంప్లిమెంటరీగా ఉంది? ఆర్టికల్ 14కి కాంప్లిమెంటరీగా ఉంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. అంటే చూడండి, ఇలాంటి డైనమిక్ రిలేషన్షిప్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ఆన్సర్కి సరైన న్యాయం మనం చేసేటువంటి అవకాశం ఉంది. అర్థమవుతుందండి? ఈ రకంగా ఈ 2 కూడా వాటి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉందని రాయాలి. తర్వాత ఎవాల్వింగ్ రిలేషన్షిప్ అన్నాడు. సో వాట్ వాజ్ ద ఫ్రిక్షన్ అండ్ వాట్ వాజ్ ద జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్
అండ్ వాట్ ఈస్ ద బేసిక్ అవుట్కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్. సో ఈ రకంగా మనం ఆన్సర్ రాస్తే మన ఆన్సర్ చాలా బాగుంటుంది. ఓకేనా. సో మిడిల్ పాత్ తీసుకుంది సుప్రీంకోర్టు వేరియస్ కేసెస్లో. ఓకే. సో రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఫండమెంటల్ రైట్ అని చెప్పింది ఇదివరకు. సో ఇప్పుడు ఆర్టికల్ 45, ఆర్టికల్ 21 రెండు కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఓకే. ఇది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే ఇది ఆఫ్టర్ 6 years, 0 to 6 years ఆర్టికల్ 45 అయితే ఆఫ్టర్ 6 to 14 years దిస్ ఈజ్ వాట్ ఆర్టికల్ 21. సో ఈ రకంగా వీ విల్ ట్రై టు రైట్ ద కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ వీ విల్ ట్రై టు జస్టిఫై సచ్ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ బై మీన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. ఓకే. ఈ రకంగా మన కన్క్లూజన్ ఒక పాజిటివ్ కన్క్లూజన్ రాస్తే సరిపోతుంది. ఏమని, ఇట్ మే బీ కన్క్లూడెడ్ బై సేయింగ్ దట్ వన్ షుడ్ ట్రై టు ఎస్టాబ్లిష్ హార్మోనీ బిట్వీన్ FDR and DPSP since maintenance of harmony between them is basic feature of the constitution. అంటే స్టేట్ హ్యాస్ టు ఇన్షూర్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఈ రకంగా పాజిటివ్గా మనం కన్క్లూడ్ చేస్తాం. సో ఈ రకంగా మనం ఏ రకంగా క్వశ్చన్ అర్థం చేసుకుంటాం అనే విషయం మాట్లాడడం. తర్వాత ఎన్ని వర్డ్స్లో రాయాలి, 200 to 250 వర్డ్స్ మధ్యన ఆన్సర్ కంపల్సరీ ఉండాలని రాసాం. థీమాటిక్ బేసిస్లో రాయాలి. అలాగే మనం ఆన్సర్లో ఒక మూస పద్ధతిలో వెళ్ళకుండా అవసరార్థం మనం వేరియస్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ కూడా రాసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఈ రకంగా వీ షుడ్ ఎన్షోర్ ద ప్రాపర్ అప్రోచ్ టువర్డ్స్ ఆన్సర్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ విమెన్ ఇన్ వేరియస్ సోషల్, పొలిటికల్ అండ్ ఎన్వైర్మెంటల్ మూమెంట్స్ సిన్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి విమెన్ యొక్క ఉద్యమాలు రాజకీయంగా, సామాజికంగా, అలాగే పర్యావరణ పరంగా ఎలాంటి ఉద్యమాలు ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్, నాట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ అనాలిసిస్. జస్ట్ రోల్ అడుగుతున్నాడు అంతే. వీ షుడ్ ప్రెజెంట్ ద రోల్. వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద విమెన్ ఇన్ ద సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, రైట్. సో దీనికి ప్రతి ఆన్సర్కి మనకు తెలిసినట్టే ఫార్మాట్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూషన్. ఓకే. సో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లో ఏం రాయొచ్చు, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఉమెన్ యొక్క పాత్ర చాలా ఉంది రాజకీయంగా, సామాజికంగా, అలాగే పర్యావరణ పరంగా. అంటే విమెన్ ఆర్ నాట్ కైండ్ ఆఫ్ లెస్ ఈక్వల్ టు మెన్. సో వీ షుడ్ అప్రిషియేట్ అండ్ అడ్మైర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ది విమెన్. సో ఆ ఎసెన్స్ని మనం ఈ ఇంట్రడక్షన్లో రాయాలి. ఏమని రాయొచ్చు, సో దే హ్యావ్ టేకెన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గాంధీయన్ అప్రోచ్ ఇన్ fighting against a lot of evils in terms of social practices and trying to correct the political injustice and trying to restore the balance in the environment. సో ఈ రకంగా విమెన్ యొక్క రోల్ ఉందని చెప్పేసి మనం ఆ ఎసెన్స్ని మన ఇంట్రొడక్షన్ రాయాలి. ఓకే. సో మరి ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి పాత్ర ఉంది విమెన్ కంటే స్పెసిఫిక్గా మనం ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి విమెన్ యొక్క పాత్ర, విమెన్ రోల్ ఆఫ్ విమెన్ ఇన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్, సోషల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎన్వైర్మెంటల్ ఆస్పెక్ట్స్ అని మనం రాయాలన్నమాట. ఇప్పుడు ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఒకటి మన రాజ్యాంగం ఖచ్చితంగా మెన్కి, విమెన్కి సమానమైనటువంటి రాజకీయ అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటున్నాం అండర్ ఆర్టికల్ 326 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే దేశంలో డెవలప్ అయినటువంటి దేశాల, ప్రపంచంలో వెల్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఇండియా హ్యాస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ మేడ్ ద ఎక్స్పెరిమెంట్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ఫర్ ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మిగతా దేశాల్లో చాలా గ్రాడ్యువల్గా ఇంట్రొడ్యూస్ చేస్తే మన దేశంలో ఖచ్చితంగా అట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ సచ్ రైట్. సో దాన్ని ఆధారంగా చేసుకొని విమెన్ ఏం చేశారు, దే స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ వేరియస్ పొలిటికల్ మూమెంట్స్. సో దీస్ పొలిటికల్ మూమెంట్స్ వర్ అడ్రసింగ్ లాట్ ఆఫ్ మ్యాటర్స్, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద పొలిటికల్ డైమెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్. అంటే పొలిటికల్ మూమెంట్స్ మనం చూస్తే ఇవి రెండు ఆర్గనైజ్డ్గా ఉంటాయి, అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఆర్గనైజ్డ్ మూమెంట్స్ అండ్ అన్ఆర్గనైజ్డ్ మూమెంట్స్. అన్ఆర్గనైజ్డ్ మూమెంట్స్ అంటే ఫార్మల్గా ఉంటాయి, అలాగే ఇన్ఫార్మల్గా ఉంటాయి. ఫార్మల్లీ అండ్ ఇన్ఫార్మల్లీ యూ కెన్ సీ ద పార్టిసిపేషన్ ఆఫ్ ది విమెన్. ఓకే. సో ఆ రకంగా చూస్తే జేపీ మూమెంట్ ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం దేశంలో అస్థిరత కారణం 1971 ఇండియా పాకిస్తాన్ వార్. ఆ టైంలో వచ్చినటువంటి మూమెంట్ ఏంటి, జేపీ మూమెంట్. ఆ జేపీ మూమెంట్లో కూడా విమెన్ భాగస్వాములు అయ్యారనమాట. ఆ రకంగా మరొక వైపు చూస్తే ప్రైస్ రైజ్ మూమెంట్ కానీ, యాంటీ ప్రైస్ రైజ్ మూమెంట్, అలాగే ట్రైబల్ మూమెంట్, పెజెంట్ మూమెంట్స్, ఇలాంటి చాలా మూమెంట్స్లో ఉమెన్ పాత్ర అనేది చాలా గణనీయంగా ఉంది. మరొక వైపు చూస్తే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కంట్రవర్సీ వచ్చింది, హిందూ కోడ్ బిల్ అని. హిందూ కోడ్ బిల్. ఈ హిందూ కోడ్ బిల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే విమెన్కి
ఈ మ్యారేజ్ అండ్ పర్సనల్ లాస్లో సమానత్వాన్ని ప్రసాదించడం. అంబేద్కర్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ హిందూ కోడ్ బిల్. ఇన్ఫ్యాక్ట్ హీ ఆథర్డ్ దిస్ పర్టికులర్ హిందూ కోడ్ బిల్. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ద్వారా మెన్కి విమెన్కి సమానమైనటువంటి స్థాయిని, సమానమైనటువంటి స్టేటస్ని ఇవ్వడం జరిగింది. దీని వెనకాల చాలా మహిళా ఉద్యమాలు ఉన్నాయి. అలాగే మనకి 1970s ఈ ఇన్ఈక్వాలిటీసు, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు సంబంధించినటువంటి డైరెక్ట్ మూమెంట్స్ చాలా మూమెంట్స్ మనం చూస్తాం. సో ఇవన్నీ పొలిటికల్ మూమెంట్స్లో భాగం. అలాగే మనం సోషల్ మూమెంట్స్ చూస్తే ఇక్కడ ఇండియన్ సొసైటీ అనేది ఒక ప్యాట్రియార్కల్ సొసైటీ. ఈ ప్యాట్రియార్కల్ సొసైటీలో ముఖ్యంగా విమెన్కి ఇంజస్టిస్ అనేది ఒక కామన్ ఫినామినన్ అయిపోయింది. దీన్ని ఫైట్ చేయడం కోసం విమెన్ చాలా రకాలుగా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఆల్కహాలిజం సంబంధించినటువంటి ఉద్యమాలు ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్, ఇలాంటి విషయాల్లో. అలాగే మనం కోఆపరేటివ్ మూమెంట్ చూస్తాం, విమెన్ కోఆపరేటివ్స్ చూస్తాం, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చూస్తాం. ఇవన్నీ కూడా ఒక రకంగా అంటే మూమెంట్స్ అంటే ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ఒక డిస్పెన్సేషన్కి అగెన్స్ట్గా వెళ్ళడం కాదు. సమాజంలో అసమానతల్ని తగ్గించడానికి, సమాజంలో అన్యాయాన్ని నిరోధించడానికి చేసేటువంటి ఒక కన్స్ట్రక్టివ్ వర్క్గా మనం అభివర్ణించవచ్చు ఇలాంటి సోషల్ మూమెంట్స్ని. ఓకే, సో ఆ రకంగా వీ కెన్ సీ వేరియస్ ఆర్గనైజేషన్స్ సచ్ ఎస్ సహేలీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్ అసోసియేషన్. ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్ అసోసియేషన్ని మనం చూస్తే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక ఆద్యులుగా మనం పరిగణించవచ్చు. సో ఆ రకంగా నాగా మదర్స్ అసోసియేషన్, ఈ రకంగా వేరియస్ ఆర్గనైజేషన్స్ మనకు ఉన్నాయి విచ్ హ్యావ్ ఫాట్ ఫర్ ద సోషల్ ఇష్యూస్. ఓకే, ఆ రకంగా రేప్స్ చూడండి, నిర్భయ ఘటన తర్వాత ఆఫ్టర్ నిర్భయ మనకి 2012లో యాంటీ రేప్ అజిటేషన్ జరిగినాయి దేశంలో. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా జరిగినటువంటి సామాజిక ఉద్యమాలు. ఓకే, తర్వాత మరొకటి చూస్తే ఎన్వైర్మెంటల్ మూమెంట్ చూడండి. ఈ ఎన్వైర్మెంటల్ మూమెంట్ చూస్తే ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ కోసం చాలా ఉద్యమాలు జరిగినాయి దేశంలో. ముఖ్యంగా చిప్కో మూమెంట్, అలాగే నర్మదా బచావో ఆందోళన్. ఓకే, మేధా పాట్కర్ యొక్క లీడర్షిప్లో విమెన్ లీడర్షిప్ని మనం కూడా చూడగలుగుతాం ఇలాంటి మూమెంట్స్లో. సో ఈ రకంగా విమెన్ యొక్క రోల్ అనేది ఇండిస్పెన్సిబుల్ సొసైటీలో. సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా వాళ్ళ యొక్క రోల్ అనేది చాలా స్ట్రాంగ్గా మనం చూడడం జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అంటే విమెన్ యొక్క రిప్రజెంటేషన్ పార్లమెంటరీ డెమోక్రసీలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా, అంటే ముఖ్యంగా పబ్లిక్ పొజిషన్స్లో కానీ, లెజిస్లేటివ్ పొజిషన్స్లో కానీ వాళ్ళ యొక్క రోల్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా, సామాజికంగా వాళ్ళ యొక్క కన్స్ట్రక్టివ్ వర్క్ అనేది ఇట్ ఈజ్ ఎనేబ్లింగ్ ద గవర్నమెంట్ టు టేక్ సమ్ ప్రోయాక్టివ్ పాలసీస్. ఓకే, సో ఈ రకంగా మనం వేరియస్ డైమెన్షన్స్ అని మనం ఆన్సర్లో రాయాలి. రాసిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఏ పాజిటివ్ కన్క్లూషన్. ఎలా ఇవ్వాలి? ద రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ కుడ్ నెవర్ బీ ఇగ్నోర్డ్. ఓకే, ఇది ఒక పాజిటివ్ కన్క్లూషన్ అనమాట. దీస్ మూమెంట్స్ ఇరప్టెడ్ టు ఎన్షోర్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ రైట్స్ ఫర్ విమెన్. అంటే విమెన్కి దక్కినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణల్ని వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మన డెమోక్రసీ అనేది చాలా మంచి వేదికగా మారింది. ఓకే, సో ఈ రకంగా మనం ఈ పాజిటివ్ కన్క్లూషన్తో ఆన్సర్ ఎండ్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఆఫ్ ఇండియా. వాట్ మెజర్స్ కెన్ బి టేకెన్ టు ట్యాకిల్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ వేవ్? సో అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో. చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఏంటి అని అడుగుతున్నాడు, అలాగే సొల్యూషన్స్ అని అడుగుతున్నాడు, మేజర్స్ ఏం తీసుకుందామని అడుగుతున్నాడు. ఓకే, ఏం తీసుకోవాలని అడుగుతున్నాడు, వాట్ కెన్ బీ టేకెన్. ఓకే, రైట్. సో ఇప్పుడు సినారియో గురించి రాస్తున్నాం కదా. సో డెఫినెట్లీ మనం కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది హౌ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద కంట్రీ అండ్ సొసైటీ అని చెప్పేసి మనం ఇంట్రొడక్షన్లో రాయాలి. ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ సోర్స్ ఆఫ్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అన్రెస్ట్. Okay, it is necessary to be tackled in order to ensure a peace and prosperity in the society. సో కాబట్టి మీరు ఎకనామీ ఆన్సర్ రాసినప్పుడు ఎకనామిక్ యాంగిల్ రాయాలి, అలాగే సొసైటీ డైమెన్షన్లో రాసినప్పుడు సోషల్ యాంగిల్ రాయాలి. బాగా గుర్తుంచుకోండి, ఎకనామిక్ ఐడియాలజీ, ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ని సొసైటీ సబ్జెక్ట్లో రాయొద్దు. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ని మనం సోషల్ ఇష్యూస్ కనెక్ట్ చేయాలి ఇంట్రొడక్షన్లో, బాగుంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారం వర్కర్ టు పాపులేషన్ రేషియో అనేది పెరుగుతుంది. అంటే పాపులేషన్లో అన్ఎంప్లాయిడ్ పీపుల్ అనే వాళ్ళు చాలా పెరుగుతున్నటువంటి మనకు ఆ ట్రెండ్ కనిపిస్తుంది అని చెప్పేసి ఈ పాపులేషన్ రేషియోలో మనకు కనిపిస్తుంది. 34.7% నుంచి 38.2% వరకు పెరగడం జరిగింది. అంటే మనం ఈ 2004 to 2005 మధ్యన చూస్తే ఇది ఒక రివర్సల్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనం ఈ ఇంట్రొడక్షన్లో మనం ముఖ్యంగా ఆన్సర్లో రాయాలి, బాడీలో రాయాలి. సో వాట్ ఈస్ ద సినారియో? ఇక్కడ సినారియో గురించి మనం రాస్తున్నాం అనమాట. వీఆర్ ట్రైంగ్ టు రైట్ అబౌట్ దట్ సినారియో. ఆ తర్వాత రాసిన తర్వాత
ఇక్కడ ఏమడుగుతున్నాడు, సినారియో అడిగినప్పుడు మనం ఈ ఫ్యాక్టర్స్ కూడా రాస్తే బాగుంటుంది. ఇంత మీరు ఎలాబొరేటరీగా రాయాల్సిన పని లేదు. యూ షుడ్ బ్రీఫ్లీ మెన్షన్ ద ఫ్యాక్టర్స్. కాజెస్ ఏంటి, సోషల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాస్ట్ ఇలాంటివి, ఓకే, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అలాగే చూస్తే అగ్రికల్చర్ డామినెన్స్, ఇప్పటికీ కూడా మోర్ దెన్ నియర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ స్టిల్ డిపెండెంట్ అపాన్ ద అగ్రికల్చర్. ఫాల్ ఆఫ్ కాటేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్, ఇమ్మొబిలిటీ ఆఫ్ లేబర్, అంటే ఒక సెక్టార్ వైజ్గా చూసినా మొబిలిటీ ఆఫ్ లేబర్ చాలా ఫాస్ట్గా లేదు. అలాగే ముఖ్యంగా ఈ మొబిలిటీ ఆఫ్ లేబర్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ టు అదర్ పార్ట్ ఆఫ్ కంట్రీ, ఇట్ ఈస్ ఆల్సో ప్రాబ్లమాటిక్. ఓకే, సో డిఫెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థలో కూడా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ స్కిల్ ఓరియంటెడ్, అకాడమిక్ ఓరియంటెడ్. ముఖ్యంగా 2020 ఎడ్యుకేషన్ పాలసీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు అడ్రస్ ద డిఫెక్ట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అలాగే రీథింకింగ్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంటల్ మోడల్స్, ఓకే, ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి మోడల్స్, ఓకే, గ్రోత్ మోడల్స్ మనం రీథింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఇక్కడ మనం సొల్యూషన్స్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం, వీ హ్యావ్ అడ్రస్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి, డిస్కస్ ద అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఆఫ్ ఇండియా అండ్ వీఆర్ రైటింగ్ అబౌట్ మెజర్స్. ఏ మెజర్స్ చూడండి, రీథింకింగ్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్స్ గురించి మనం ఆలోచించాలి. అలాగే అంటే ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ ఇండియాలో ఎలా ఉంది, ఇట్ ఈస్ గ్రోత్ సెంట్రిక్గా ఉంది. ఎకనామిక్ గ్రోత్ వేరు, ఎకనామిక్ డెవలప్మెంట్ వేరు. సో వీఆర్ నాట్ ఎన్షోరింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూజివ్ ఎనఫ్. ఓకే, అదొకటి. తర్వాత జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్, దిస్ ఈజ్ వాట్ ఛాలెంజింగ్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ రావాలంటే స్కిల్ ఉండాలి. ఆ స్కిల్కి సంబంధించినటువంటి పాలసీస్ మనం చాలా ఫాస్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సర్వీస్ సెక్టార్లో రావాలంటే స్కిల్ చాలా అవసరం. ఇంకా హై ఎండ్ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఇన్ ద సర్వీస్ సెక్టర్, లైక్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఇలాంటివి అనమాట. అలాగే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, అంటే సమాజంలో అన్ని చోట్ల, అంటే మన ఇండియాలో జియోగ్రఫిక్ పరంగా ప్రతి చోట కూడా మనకి పరిశ్రమల ఏర్పాటు అనేది చాలా అవసరం. ఓకే, అలాంటిది మనం రూర్బన్ మిషన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అని ఒక పాలసీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అలాగే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, ఓకే, NIMZ, నిమ్స్గా మనం కూడా చూడొచ్చు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా మనం వాటి గురించి కూడా మెన్షన్ చేయొచ్చు. తర్వాత మోర్ ఇన్వెస్ట్మెంట్స్, ఓకే, మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్లో పెంచాలి, అలాగే హ్యూమన్ క్యాపిటల్లో పెంచాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెంచాలి. ఓకే, ప్రమోటింగ్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, ఎగ్జాంపుల్ MSMEs. ఇవి ముఖ్యంగా అగ్రికల్చర్ తర్వాత ఎక్కువగా మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి సెక్టార్ ఏంటి, MSMEs. అలాగే మనం చూస్తే ఫర్నిచర్ సెక్టారు, ఓకే, లెదరు, తర్వాత వాట్ ఈస్ దట్ టెక్స్టైల్, అపారెల్, గార్మెంట్స్. సో ఇలాంటి ఇండస్ట్రీస్ మనం లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రకంగా చెప్పిన తర్వాత సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ ద ఆన్సర్. సో ఈ రకంగా యూ హ్యావ్ టు గో విత్ ఎ ప్రాపర్ స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఓకే, యూ షుడ్ identify every component in the question and you must specifically address that particular component. You should not ignore any of these components. ఓకే, ఈ రకంగా మన క్వశ్చన్ని బ్రేకప్ చేసుకొని దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఆన్సర్ రాస్తే మనకి మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా తర్వాత యాక్సెస్, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్ అండ్ సస్టైనబుల్ అండ్ మోడర్న్ ఎనర్జీ ఈజ్ అ సింక్ వన్ అండ్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు చూడండి, సస్టైనబుల్ ఎనర్జీ, అలాగే రిలయబుల్ ఎనర్జీ, అఫోర్డబుల్ ఎనర్జీ, అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ అనేది ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి చాలా అత్యవసరం అని చెప్పేసి అడుగుతున్నాడు. అలాగే ఇంకేమంటున్నాడు, కమెంట్ ఆన్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ఇండియా ఇన్ దిస్ రిగార్డ్. ఈ విషయంలో ఇండియా సాధించిన ప్రగతి గురించి మాట్లాడమని చెప్పేసి చెప్తున్నాడు. సో దీన్ని 150 wordsలో రాయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఆన్సర్లో మనం ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్ హియర్. ఇక్కడ మనం ఇంట్రొడక్షన్లో వీ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విల్ ఎన్షూర్ ద బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. Okay, what is sustainable development? So the development which should not compromise the needs of the present generation. I mean, it should satisfy the needs of the present generation and it should also be able to satisfy the needs of the future generation. అంటే ఎలాంటి అంటే ఒక మైండ్లెస్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగకూడదని చెప్పేసి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ఎనర్జీని మనం ప్రొడక్షన్ కానీ, యూటిలిటీ కానీ, కన్జంప్షన్ కానీ, ఇవన్నీ కూడా దేనికి ఆధారంగా, దేనికి అనుగుణంగా జరగాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క అనుగుణంగా జరగాలి. ఈ SDGని ఎప్పుడు మనం తీసుకొచ్చాం? ఇన్ ద ఇయర్ 2015. ఆఫ్టర్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద SDGs ఆర్ నథింగ్ బట్ పోస్ట్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్.
మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 2000లో వచ్చాయి, 2015 వరకు అమల్లో ఉన్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ మనం గ్లోబల్ కమ్యూనిటీ నెగోషియేట్ చేసినటువంటి గోల్స్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015. సో ఈ రకంగా ఇది ఒక గ్లోబల్ కమిట్మెంట్ అనమాట. ఎన్ని గోల్స్ ఉన్నాయి? మనకి 17 గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్లో వన్ ఆఫ్ ది గోల్ ఇస్ SDG 7. ఇదేం చెప్తుంది? ఇట్ కమిట్స్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఫర్ ఎవ్రీబడి. సో మన యొక్క జీవన నాణ్యతను పెంచేలాగా ఎనర్జీ ఉండాలి. అలాగే ఆ ఎనర్జీ యొక్క వినియోగం అనేది సమాజానికి అలాగే పర్యావరణానికి నష్టం కలిగించేలాగా ఉండొద్దు. సో ఆ రకంగా మనం ఇంట్రొడక్షన్లో రాయాలి. నెక్స్ట్ తర్వాత ఇంకా చూడండి, ఇట్ ఈస్ సింక్వెనైన్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ అచీవింగ్ ద గోలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, వై వీ నీడ్ టు అచీవ్ సచ్ గోల్, వై ద గోల్ ఈజ్ సో ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా చేయాలి చెప్పండి? టు ఎక్స్పాండ్ ద ఎనర్జీ యాక్సెస్, ఇట్ ఈస్ క్రూషియల్ టు ఎన్హాన్స్ ద ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచాలి. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏం చెప్తుంది? అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఉంటుంది. క్లీన్ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క కాంపోనెంట్ పెంచాలి. అలాగా ఎనర్జీ కూడా ఎలా ఉండాలి? అఫోర్డబుల్గా ఉండాలి, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, అందరికీ కూడా ఆమోదయోగ్యంగా అనుగుణంగా యాక్సెసిబుల్గా ఉండాలి. ఓకే, సో దానికోసం మనం అచీవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ ఆ ఎనర్జీ ప్రొడక్షన్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే అవుట్కమ్ ఉంటుందో దాని ద్వారా పర్యావరణానికి నష్టం ఉండొద్దు. ఓకే, సో అది కూడా గోల్ 7 యొక్క లక్ష్యం అనమాట. సో ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ గురించి కూడా మనం రాయాలి. సో తద్వారా వీ కెన్ ఇన్షూర్ ద వాట్ ఈస్ దట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి రాయాలి. సో కాబట్టి యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్ అండ్ మోడర్న్ ఎనర్జీ సింక్వెనైన్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, సో ఎస్డిజిని అచీవ్ చేయడం కోసం ఈ రకమైనటువంటి అప్రోచ్ అనేది అవసరం. తద్వారా మనం ఒక రకంగా మోడర్న్ ఎనర్జీని మనం ప్రజలందరికీ ఇవ్వచ్చు. అదేవిధంగా వీ కెన్ ఆల్సో ఇన్షూర్ ద రిలయబుల్ ఎనర్జీ. మరి దీనికోసం మనం ఎలాంటి స్టెప్స్ తీసుకున్నామని చెప్పేసి మనం థర్డ్ కాంపోనెంట్లో రాస్తున్నాం. ఇక్కడ 2 కాంపోనెంట్స్. ఓకే, వన్ ఈజ్ వాట్ ఆర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ and why they are important. You must write the theme of this question in the introduction, and in the second part you are writing about the importance of that goal in achieving the inclusive energy and safe energy, environment friendly energy. Al tarvata man next em chestunam, we are writing about the steps taken by the government. So elanti steps cheppandi? So India intends to achieve 40% cumulative electric power installed capacity from non-fossil fuel based energy resources by 2030. మనం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మనం INDCs ఇచ్చాం, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఓకే, అంటే ఆ రకంగా మనం ఏం చెప్పాం? వీ ప్రామిస్ ద గ్లోబల్ కమ్యూనిటీ వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ అవర్ రిసోర్స్ కన్జంప్షన్, దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ అవర్ కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి మనం చెప్పాం. దాని గురించి కూడా రాయొచ్చు. ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో ఫోకస్డ్ ఇట్స్ అటెన్షన్ ఆన్ రూరల్ క్లీన్ ఎనర్జీ సెక్టార్. సో కమ్యూనిటీ బేస్డ్ సెల్ఫ్ సఫిషియంట్ బయోమాస్ అండ్ సోలార్ పవర్, నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ కూడా మనం రాయొచ్చు. ఓకే, ఆ రకంగా సోలార్ రూఫ్ టాప్స్, అగ్రికల్చర్ పంప్ సెట్కి సంబంధించినటువంటి ఈ సోలార్ ఎక్విప్మెంట్, దీనిపైన కూడా మనం రాసేటువంటి అవకాశం ఉంది. నేషనల్ సోలార్ మిషన్, ఇది కూడా చాలా అంబిషియస్ గోల్. ఓకే, ఇది 2 crore సోలార్ లైటింగ్ సిస్టమ్స్ని మనం ముఖ్యంగా ఎంకరేజ్ చేస్తున్నాం ఇన్ ప్లేస్ ఆఫ్ కిరోసిన్ ల్యాంప్స్. ఈ రకంగా కూడా మనం ఒక సస్టైనబుల్ ఎనర్జీని మనం ఇన్షూర్ చేయగలుగుతాం. ఓకే, ఇన్స్టాలేషన్ సోలార్ పవర్ సిస్టమ్స్, రూఫ్ టాప్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. టార్గెట్ ఆఫ్ 40 gigawatts రూఫ్ టాప్ సోలార్ బై 2022. దీనివల్ల 6 crore ton ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ మనం తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఈ రకంగా మనం స్టెప్స్ తీసుకున్నామని చెప్పేసి రాయొచ్చు. సో తర్వాత కన్క్లూజన్ ఏం రాయొచ్చు? యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్ అండ్ సస్టైనబుల్ మోడర్న్ ఎనర్జీ ఈజ్ ఇంటిగ్రల్ టు గ్లోబల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st century. బట్ దెర్ ఆర్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ ఏంటి? ఓకే, జస్ట్ బ్రీఫ్గా రాయొచ్చు, లేదంటే యూ కెన్ రైట్ ద వే ఫార్వర్డ్. ఓకే, you can write the way forward, how to address the various issues associated with the achievement of the sustainable development goals. ఈ రకంగా కన్క్లూజన్లో మనం రాయాలి. సో ఇక్కడ ఒక సొల్యూషన్ ఇచ్చాం ఏంటి? రోబస్ట్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫండింగ్ సపోర్ట్, హౌ టు బ్రింగ్ ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ గవర్నమెంట్ ఆన్ టు ద సేమ్ పేజ్. ఓకే, ఒక రకమైనటువంటి ఒక కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ ఎలా అవసరం, ఎలా చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాం. చూడండి, ఇక్కడ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫండింగ్ సపోర్ట్ ఫర్ ద స్టేట్స్ వుడ్ బి క్రిటికల్ టు అచీవ్ ద డిజైర్డ్ టార్గెట్స్. ఆ రకంగా ఒక నేషనల్ మానిటరింగ్ కమిటీ ఆర్ ఏజెన్సీని మనం ఏర్పాటు చేస్తే అన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి అంశాలు మనం ప్రాపర్గా మనం అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ అండ్ ఎనర్జీ, ఇవి రెండు కూడా ఏంటి?
కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలు. సో కాబట్టి దీనిలో సెంటర్ అండ్ స్టేట్స్ కోఆపరేషన్ అవసరం, ఇది కూడా రాయొచ్చు. సో ఇలాంటి మనం అడ్వైజెస్, మనం సజెషన్స్ లేకపోతే వే ఫార్వర్డ్ మనం ఈ కన్క్లూషన్లో రాస్తే బాగుంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు వాట్ ఎక్స్టెంట్ ఇన్ యువర్ వ్యూ పార్లమెంట్ ఈజ్ ఏబుల్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా? సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పార్లమెంట్? ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ టు ద లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద లెజిస్లేచర్. ముఖ్యంగా లోక్సభ నుంచే కదండి ప్రభుత్వం ఏర్పడేది. కాబట్టి ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ యొక్క ఎసెన్సే అది. ఏంటి ఆ ఎసెన్స్? వి గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు అకౌంటబిలిటీ దాన్ ద స్టెబిలిటీ. స్టెబిలిటీ ఈజ్ గివెన్ లెసర్ ఇంపార్టెన్స్ దాన్ ద అకౌంటబిలిటీ. ఎందుకంటే ఇది చాలా డైవర్స్ సొసైటీ చాలా డైవర్స్ సొసైటీ, కాంప్లెక్స్ సొసైటీ, కాంపోజిట్ సొసైటీ, జియోగ్రఫికల్లీ వ్యాస్ట్ కంట్రీ. మరి ఇలాంటి తరుణంలో మనకి ఎలాంటి డెమోక్రసీ కావాలి? ఒక అకౌంటబిలిటీని ఎన్ఫోర్స్ చేసేటువంటి డెమోక్రసీ కావాలి. దానికోసం మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ తీసుకొచ్చాం. కానీ ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది ఇండియాలో? హోల్డింగ్ ద అకౌంటబిలిటీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఈ క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా? సో దీన్ని ఒక రకంగా మనం వీ హ్యావ్ టు రైట్ ద అసెస్మెంట్ ఆఫ్ ది ఎఫికసీ ఆఫ్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. హౌ ఇట్ ఈస్ ఏబుల్ టు అప్హోల్డ్ ద అకౌంటబిలిటీ ఆన్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో దీనిలో ఇంట్రొడక్షన్లో ఏం రాస్తాం? కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ వేర్ ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్, దట్ ఈస్ పార్లమెంట్, ఫర్ ఇట్స్ పాలసీస్ అండ్ యాక్ట్స్. ద పార్లమెంటరీ డెమోక్రసీ ప్రొవైడ్స్ ఫర్ డైలీ అసెస్మెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేచర్. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి యాక్టివిటీకి ఇట్ మస్ట్ బి మేడ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. మరి ఏ రకమైనటువంటి టూల్స్ ఉన్నాయి పార్లమెంటరీ అకౌంటబిలిటీకి అని మనం బ్రీఫ్గా రాయాలి. ఎందుకంటే అది రాయనప్పుడు ఈ అకౌంటబిలిటీ మెకానిజంని మనం అసెస్ చేయలేం. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ బ్రీఫ్లీ అబౌట్ వాట్ ఆర్ ద బ్రీఫ్లీ. ఎందుకంటే ఇవన్నీ పూర్తిగా రాయాల్సిన పని లేదు, యూ షుడ్ మెన్షన్ బ్రీఫ్లీ. ఇప్పుడు చూడండి, మనకి క్వశ్చన్ అవర్ ఉంది, అలాగే మనం బడ్జెటరీ కంట్రోల్ ఉంది. ఓకే, పోస్ట్ బడ్జెటరీ కంట్రోల్ అండ్ ప్రీ బడ్జెటరీ కంట్రోల్. బడ్జెట్ మేకింగ్ కూడా అకౌంటబిలిటీ, కట్ మోషన్స్, ఓకే, ఇలాంటి వాటి వల్ల పాసేజ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, అప్రోప్రియేషన్ బిల్, ఓకే, అలాగే ఫైనాన్స్ బిల్, ఇదొకటి. మరొక వైపు పోస్ట్ బడ్జెటరీ కంట్రోల్, ముఖ్యంగా సిఏజీ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంది మనకి. ఇట్ విల్ బీ సబ్మిటింగ్ ఆల్ ద ఆడిట్ రిపోర్ట్స్ రిగార్డింగ్ ద పబ్లిక్ ఫైనాన్సెస్. తద్వారా వాటి యొక్క ఆధారంగా పార్లమెంటరీ కమిటీస్ స్క్రూటినీ చేస్తాయి పబ్లిక్ ఎక్స్పెండిచర్ని. అలాగే వీ హ్యావ్ ద సిస్టమ్ ఆఫ్ కమిటీస్, స్టాండింగ్ కమిటీస్, పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయి మనకి. ఓకే, అడ్హాక్ కమిటీస్ అండ్ వాట్ ఈస్ స్టాండింగ్ కమిటీస్. అడ్హాక్ కమిటీస్ అంటే దీస్ ఆర్ అపాయింటెడ్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. స్టాండింగ్ కమిటీస్ అంటే దీస్ ఆర్ అపాయింటెడ్ ఆన్ ఎ పర్మనెంట్ బేసిస్. ఓకే, సో ఈ రకంగా మనకు కమిటీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద టూల్స్ ఆఫ్ ది అకౌంటబిలిటీ అనమాట. అలాగే లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ అ టూల్ ఆఫ్ అకౌంటబిలిటీ ఆన్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఈ రకంగా తర్వాత మరి ఇది రాసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం రాస్తాం? ఎంతవరకు హౌ ఎఫిషియంట్ ఆర్ హౌ ఎఫెక్టివ్ దిస్ టూల్స్ ఆర్ వర్కింగ్ అని చెప్పేసి రాయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం, గవర్నమెంట్ ప్రతిసారి రాజ్యసభని బైపాస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే లోక్సభ, రాజ్యసభ బోత్ ఆర్ ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, అంటే యూనియన్ లెజిస్లేచర్లో లోక్సభ, రాజ్యసభ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి బైకామరల్ లెజిస్లేచర్. ఇలాంటి దానిలో మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ట్రైంగ్ టు బైపాస్ ద రాజ్యసభ. ఎందుకంటే గవర్నమెంట్ మెజారిటీ లేని పక్షంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ పుషింగ్ ద లెజిస్లేటివ్ బిజినెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ బిల్స్. మనం ముఖ్యంగా ఆధార్ బిల్ చూడండి, ఆధార్ బిల్, ఆధార్ యాక్ట్ ఆఫ్ 2016. దిస్ వాస్ పాస్డ్ యాజ్ ఎ మనీ బిల్. ఇన్ ద కేస్ ఆఫ్ మనీ బిల్, విచ్ హౌస్ విల్ బీ హ్యావింగ్ లార్జర్ పవర్? లోక్సభ. చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి మనీ బిల్లో. ఎందుకంటే వన్స్ ద బిల్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ మనీ బిల్, దెన్ ద రాజ్యసభ హ్యాస్ నో పవర్ టు రిజెక్ట్ సచ్ బిల్. ఈ రకంగా ఏం చేస్తున్నాం? వాట్ ఈస్ దట్? బైపాసింగ్ వన్ హౌస్. దాన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ద రివైజింగ్ ఛాంబర్ హ్యాస్ నాట్ బీన్ గివెన్ అడెక్వేట్ ఆపర్చునిటీ టు స్క్రూటినైజ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. ఈ రకంగా తర్వాత పార్లమెంట్ సైడ్ లైన్ ద పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్. ముఖ్యంగా పార్లమెంటరీ లెజిస్లేటివ్ ప్రొసీజర్ చూస్తే సెలెక్ట్ కమిటీస్ అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి సెలెక్ట్ కమిటీస్. ఈ సెలెక్ట్ కమిటీస్ అంటే ఏంటి? అడ్హాక్ కమిటీస్. ఒక బిల్ పైన ఏర్పాటు చేసేటువంటి ఇంటర్నల్ కమిటీస్ అనమాట, లోక్సభకి, రాజ్యసభకి. దీస్ ఆర్ నాట్ కామన్ కమిటీస్, దీస్ ఆర్ ఇండివిజువల్ అండ్ ఇంటర్నల్ కమిటీస్ ఫర్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. దీనిలో అన్ని పార్టీల సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కూడా డిస్పాషనేట్గా ఆ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు కానీ డిఫెక్ట్స్ కానీ ప్రతిపాదిస్తారనమాట. దే విల్ హైలైట్ ద డిఫెక్ట్స్ అండ్ దే విల్ ఆల్సో ఆఫర్ ద సొల్యూషన్స్ అండ్ అమెండ్మెంట్స్. సో ఇలాంటి మంచి మెకానిజం లేదు. అందుకని చూడండి, ప్రజలకు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన నమ్మకం సడలుతుంది. ముఖ్యంగా మనకి ఫార్మర్ అజిటేషన్ చూడండి, ఎందుకు వచ్చింది?
ఎందుకంటే ఫామ్ బిల్స్ని సెలెక్ట్ కమిటీస్కి రిఫర్ చేయలేదు. తద్వారా ఏం జరిగింది, ఈ పార్లమెంట్ అనే ఒక వ్యవస్థ ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయడంలో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం లెజిస్లేటివ్ అజెండాని పుష్ చేయడం, పార్లమెంట్ ఏదో ఒక మెకానికల్గా లాస్ని ఎనాక్ట్ చేయడం. సో ఈ రకంగా జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇన్స్టాన్సెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ డెకోరం. ఒక రకమైన తీవ్రమైనటువంటి ఒక వాట్ ఈస్ దట్, ద రకస్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద లెజిస్లేచర్. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ ఆన్ ద పబ్లిక్ మ్యాటర్స్, దే ఆర్ పొలిటిసైజింగ్ ద పార్లమెంటరీ సెషన్స్. సో దీని ద్వారా ఏమవుతుంది, దే ఆర్ బికమింగ్ లెస్ ప్రొడక్టివ్. ఓకే, క్వశ్చన్ అవర్ సరిగా జరగట్లేదు, 0 అవర్ సరిగా జరగట్లేదు. యూ కెన్ ఆల్సో మెన్షన్ సర్టన్ స్టాటిస్టికల్ డేటా. ఓకే, హౌస్ ఆఫ్టర్ ద హౌస్, వాట్ ఈస్ ద యావరేజ్ టైమ్ దట్ ఈస్ డివోటెడ్ ఆన్ ద డిస్కషన్ ఓవర్ ద బిల్, ఇలా రాయొచ్చు. తర్వాత వాట్ ఈస్ ద ఎఫికసీ ఆఫ్ క్వశ్చన్ అవర్ అండ్ 0 అవర్స్ ఓవర్ ద ఇయర్స్, దాని గురించి కూడా మనం రాయొచ్చు. ఈ రకంగా మనం రాయొచ్చు. తర్వాత మెజారిటీ పార్టీ, ముఖ్యంగా మెజారిటీ పార్టీ డామినేషన్ కూడా ఇదొక ప్రాబ్లం. ఓకే, సో ఈ రకంగా ఇలా రాసిన తర్వాత మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద రికమెండేషన్స్, హౌ టు ఎన్షోర్ ద ఎఫెక్టివ్ పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్. ఓకే, వీ హ్యావ్ టు కోడిఫై ద ప్రివిలేజెస్ అని రాయాలి. పార్లమెంటరీ ప్రివిలేజెస్కి ఎలాంటి కోడిఫికేషన్ లేదు, ఇట్ ఈస్ మేకింగ్ ద డిక్లైన్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఓకే, అలాగే ద స్టాండింగ్ కమిటీస్ మస్ట్ బి గివెన్ మోర్ పవర్స్. ఓకే, ఈవెన్ దే హ్యావ్ టు స్క్రూటినైజ్ ద ఆడిట్ రిపోర్ట్స్ ఆల్సో. ఇప్పుడు ఆడిట్ రిపోర్ట్స్ అవి స్క్రూటినైజ్ చేయట్లేదు. పిఎస్సి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అలాగే ఎస్టిమేట్స్ కమిటీ, అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ మాత్రమే ఫైనాన్షియల్ కమిటీస్. ఈ ఎస్టిమేట్స్ కమిటీ ఆడిట్ రిపోర్ట్స్ని స్క్రూటినైజ్ చేయదు, కానీ కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, సిపిఎస్యూస్ అండ్ పిఎస్సి, ఈ 2 కమిటీస్ కూడా ఆడిట్ రిపోర్ట్స్ని స్క్రూటినైజ్ చేస్తాయి. బట్ ద వెరీ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దీస్ కమిటీస్ ఈజ్ వెరీ మచ్ లిమిటెడ్. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని స్క్రూటినైజ్ చేసేటువంటి ఎక్స్పర్టీస్ కానీ లేకపోతే టైం కానీ వాటికి లేవు. ఓకే, దాని ద్వారా ఏమవుతుంది, ద గవర్నమెంట్ ఈజ్ అవాయిడింగ్ సచ్ అకౌంటబిలిటీ. ఇది ఒక ప్రాబ్లం. తర్వాత ఇంకేం రాయొచ్చు, వీ కెన్ ఆల్సో మేక్ ఏ కైండ్ ఆఫ్ రూల్ ఇన్ ద parliamentary business stating that there must be every bill must mandatorily refer to select committee. సో ఈ రకమైనటువంటి రూల్స్ మనం కొత్త రూల్స్ మనం రికమెండ్ చేయొచ్చు. ఈ రకంగా వీ హ్యావ్ టు మెన్షన్ సర్టెన్ వే ఫార్వర్డ్, హౌ టు మేక్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ టు బీ ఎఫెక్టివ్ ఇన్ హోల్డింగ్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్. ఓకే, సో ఈ రకంగా మనం ఆన్సర్ రాస్తే బాగుంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.